కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్లుగా పరిస్థితి అయిపోయింది. ఒక్కో ఎమ్మెల్యే ఆఫర్ను బీజేపీ అలా పెంచుకుంటూ పోతోంది. నేరుగా మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పే రంగంలోకి దిగారు. దీంతో తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ జేడీఎస్ కంటి మీద కునుకు లేకుండా కాపలా ఉండాల్సి వస్తోంది. కర్ణాటకలో ఈ బహిరంగ బేరసారాలు సాధారణమయ్యాయా? ప్రభుత్వాన్ని కూలగొట్టాలని బీజేపీ ఎందుకు లక్ష్యంగా పెట్టుకుంది? కర్ణాటకం ఎక్కడ ముగియబోతోంది? కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో అతిపెద్ద పార్టీగా ముందుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం దక్కించుకున్న భారతీయ జనతా పార్టీ నేతలు జూన్లో కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలకు ఓ ఆఫర్ ఇచ్చారు. ఆ పార్టీకి చెందిన మురళీధర్ రావు దగ్గర నుంచి శ్రీరాములు వరకు చాలా మంది ఈ ఆఫర్లు ఇచ్చిన వారిలో ఉన్నారు. అప్పుడు వారి బడ్జెట్ ఒక్కో ఎమ్మెల్యేకు 50 కోట్లు, మంత్రి పదవి. కానీ ఆ బేరసారాలు వర్కౌట్ కాలేదు. దాంతో ప్రభుత్వం కూలిపోయింది. కాంగ్రెస్ జేడీఎస్ సర్కార్ అధికారం చేపట్టింది. ఆ తర్వాత ఓ 3 నెలల తర్వాత ఆపరేషన్ కమల బయటకొచ్చింది. గాలి జనార్దన్ రెడ్డి, శ్రీరాములు ఈసారి లీడ్ తీసుకున్నారు. వారికి సన్నిహితులైన ఎమ్మెల్యేలతో మాట్లాడారు. అప్పుడు వారి బడ్జెట్ ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు, మంత్రి పదవి. ಹಲೋ ಹಲೋ ಫ್ರೀ ಆದ್ರೆ ಸರ್ ಸರ್ ಅದೇ ಮಾತಾಡ್ಬೇಕಂದ್ರೆ ಜನ ಸರ್ ಹೇಳಿ ಹೇಳಿ ಸರ್ ಒಳ್ಳೆ ಸರ್ಗೆ ಕೊಡಿ ಕೊಡಿ ಬಸವನಗೌಡ ಹೌದು ಹೇಳಿ ಸರ್ ನಮಸ್ಕಾರ ಫ್ರೀ ಆಗಿದ್ಮ ಇವತ್ತು ನಿಮಗೆ ತನ್ನಂತಿಗೆ ತಾನು ಇವತ್ತು ಸಾಯೋವರೆಗೂ MLA ಆಗೋಷ್ಟು ದುಡ್ಕೊಂಡು ಶಕ್ತಿವಂತನಾಗಿದ್ದಾನೆ ಇಲ್ಲ ನನ್ನಿಂದನೇ ಎಲ್ಲ ಆಗಿದ್ದು. ಹೌದು ಏನು ರಾಜಗೌಡ ನನ್ನಿಂದಾನೇ ಎಲ್ಲ ಆಗಿದ್ದು. ಅರ್ಥಾಯ್ತಾ? ನಿನ್ನ ಏನ್ರೆ ನಿನ್ನ ದುರದೃಷ್ಟ ನಮ್ಮ ಬ್ಯಾಟ್ ಟೈಮ್ ನಲ್ಲಿ ನಿಂದು ಮ್ಯಾಚ್ ಆಗ್ಲಿಲ್ಲ ನಮಗೆ ನಿನ್ಗೆ. ಬಟ್ ಇವತ್ತೇನಂದ್ರೆ ಶಿವನಗೌಡ ನನಗೆ ಗೆದ್ದು ಪ್ರಯೋಜನ ಇಲ್ಲ. గాలి జనార్దన్ రెడ్డి చేసిన ప్రయత్నం కూడా ఫెయిల్ అయింది. ఇక ఎన్నికలు దగ్గరకొచ్చేస్తున్నాయి. అందుకే ఈసారి బీజేపీని కర్ణాటకలో లీడ్ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప రంగంలోకి దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని కూలదోస్తామని అనుచరులతో నేరుగానే చెబుతున్న యడ్యూరప్ప ఈసారి బడ్జెట్ ను మరింత పెంచారు. ఆయన ఒక్కో ఎమ్మెల్యేకు ఏకంగా 150 కోట్లు ప్లస్ మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారు. ಏನಾದ್ರು ಕಾರಣ ಹೇಳ್ಕೊಂಡು ಮನೆಯವ್ರಿಗೆ ತಗೊಂಡು ವಾಪಸ್ ಬಾ. ಈಗ ನನ್ನ ಪೊಸಿಷನ್ ಏನಂತ ಮುಂದೆ ಮಿನಿಸ್ಟರ್ ಓಕೆ ಓಕೆ ನನ್ನ ಜೊತೆಗೆ 2-3 ಜನ ಇದ್ದಾರೆ. ಕರ್ಕೊಂಬ, ನನ್ನ ಮೇಲೆ ವಿಶ್ವಾಸ ಇದೆ ತಾನೆ? ಖಂಡಿತ ಖಂಡಿತ ಇದೆ ಖಂಡಿತ ಇದೆ. ಈಗ ವಾಪಸ್ ಬಾ ಹೇಳ್ತೀನಿ, ಹೋಗ್ಬಿಡ್ದು ಬಸ್ಸಲ್ಲಿ. ಆಯ್ತಣ್ಣ 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 ಆಯ್ತಣ್ಣ. ఎమ్మెల్యేల కోసం 50, 100, 150 కోట్ల వరకు వచ్చిన బీజేపీ నేతలు తర్వాత మరో అడుగు ముందుకేస్తారో, ఇప్పటికే లక్ష్యాన్ని అందుకున్నారో త్వరలోనే తేలిపోనుంది. ఇంత బహిరంగంగా ఎమ్మెల్యేలతో బేరసారాలు కొనసాగిస్తూ దొరికిపోతున్నా బీజేపీ నేతలకు ఓ ధైర్యం ఉంది. అదే కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వం. అడ్డంగా దొరికినా ఇప్పుడు దేశంలో బీజేపీ నేతలకు ఓ చట్టం, బీజేపీని వ్యతిరేకించే నేతలకు ఓ చట్టం ఉంది కాబట్టి వారు చెలరేగిపోతున్నారు. బీజేపీతో సంబంధం లేని వాళ్లు ఆడియో టేపుల్లో దొరికిపోతే సుప్రీంకోర్టు దాకా తీసుకుపోయేవాళ్లు. కానీ బీజేపీ నేతలు కాబట్టి అంతా మా ఇష్టం అన్నట్లు చెలరేగిపోతున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు 150 కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే కనీసం 15 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఈ లెక్కన వారు 2000 కోట్లను రెడీ చేసుకున్నట్లే భావించాలి. హైకమాండ్ సపోర్ట్ లేకపోతే బీజేపీ నేతలు ఇలా చేయరని జేడీఎస్ కాంగ్రెస్ నేతల ఆరోపణ. అకార్డింగ్ టు మై వ్యూ ఈజ్ సిస్టమాటికలీ డిమాలిషింగ్ this country's democracy system, is misleading the parliament house. Today I request all our opposition party friends raise the issue, the dual role of honorable prime minister and his team. One side is projecting himself savior of this country and totally demolished corruption system. అసలు కర్ణాటక ప్రభుత్వాన్ని ఎందుకు కూలగొట్టాలనుకుంటున్నారు? కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడం అంత అవసరమా?
బీజేపీ ఆతృత వెనుక కారణమేంటి? కర్ణాటక ప్రభుత్వాన్ని ఇంత సీరియస్ గా టార్గెట్ చేయడం వెనుక బీజేపీకి ఇప్పటికిప్పుడు కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవాలనే తాపత్రయం మాత్రమే లేదు, కానీ అంతకు మించిన ప్రయోజనాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. అవే జాతీయ లక్ష్యాలు. ఇప్పుడు అంతా మహాకూటమి రాజకీయం నడుస్తోంది. మహాకూటమి వల్ల ఉపయోగం లేదని బీజేపీ నేతలు దేశానికి చెప్పాలనుకుంటున్నారు. సంకీర్ణ ప్రభుత్వాల వల్ల నష్టమేననే సందేశాన్ని కూడా బీజేపీ దేశానికి ఇవ్వాలనుకుంటోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సొంతంగా అధికారంలోకి రాలేమని ఇప్పటికే అర్థం చేసుకుంది. మిత్రపక్షాలతో కలిసి నడుస్తోంది. కొన్ని పార్టీలు సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి. మరికొన్ని పార్టీలు సీట్ల సర్దుబాటు చేసుకోకపోయినప్పటికీ మిత్రపక్షాలుగా ఉంటున్నాయి. అంటే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కే మిత్రపక్షాల మద్దతు లభించనుంది. సర్వేల ప్రకారం సంకీర్ణం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అందుకే కర్ణాటకలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతే దేశంలో సంకీర్ణ రాజకీయాలు వర్కౌట్ కావని ప్రచారం చేయొచ్చనుకుంటున్నారు. కాంగ్రెస్ మిత్రపక్షాలతో సరిగ్గా వ్యవహరించదని ఇప్పటికే యడ్యూరప్ప ప్రచారం కూడా చేస్తున్నారు. అలాగే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ విజయాల కారణంగా దేశ ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఓ సానుకూల భావన ఉంది. ఈ సానుకూల భావన పెరగకుండా కాంగ్రెస్ పార్టీ ఉన్న ఓ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడితే ప్రజల్లో కాంగ్రెస్ పట్ల అంత సానుకూలత లేదన్న అభిప్రాయాన్ని తీసుకురావాలన్న ఆలోచన బీజేపీ అగ్రనాయకత్వం చేస్తోంది. ఇది మాత్రమే కాదు, గత ఎన్నికల్లో 95% లోక్సభ సీట్లు సాధించిన ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి సీట్లు తగ్గబోతున్నాయి. ఇలా తగ్గే సీట్లను దక్షిణాదిలో పెంచుకోవాలనుకుంటోంది. కానీ దక్షిణాదిలో ఆ పార్టీకి బలం ఉన్నది కర్ణాటకలో మాత్రమే. మిగిలిన రాష్ట్రాల్లో ఒక్క సీటైనా వస్తుందన్న గ్యారంటీ లేదు. అందుకే కర్ణాటకలో వీలైనన్ని ఎక్కువ సీట్లను సాధించాలన్న లక్ష్యంతో బీజేపీ ఉంది. ఈ లక్ష్యం సాధించాలంటే కాంగ్రెస్, జేడీఎస్ కలిసి పోటీ చేయకూడదు. అందుకే ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచన చేస్తున్నారు. అందుకే ఆపరేషన్ కమల అంతా ఢిల్లీ కేంద్రంగానే నడుస్తోందన్న అభిప్రాయాలున్నాయి. గతంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఎలా అయితే ప్రభుత్వాలను అమిత్ షా మార్చారో అదే ఇప్పుడు కర్ణాటకలో కనిపిస్తోంది.